దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం. బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? మీ అందరికీ 5 నుంచి 6 ఎందుకు ప్రార్థనలు ఆరాధనలు అంటే మీరంతా బాగుపడాలి, రక్షణలోకి రావాలి, క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, వాక్యోపదేశంలో పెరగాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రార్థన లేని వారికి దరిద్రత వస్తుంది, ఆత్మీయత లేని వారికి లేమి వస్తుంది. మీరు చీమలను చూస్తే అవి పొద్దున్న మీరు చూడండి నెక్స్ట్ సీజన్కి సమకూర్చుకుంటాయి. ఎందుకంటే ముందు చూపు. యేసుప్రభు ఒక మాట అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకోగలిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే అందుకే ఇవన్నీ రేపొద్దున మరి కరువు అయితే ఏం చేస్తారు? వాక్యం ఇప్పుడే తర్వాత చూద్దాం అని చాలామంది, మీరు ఎంతమంది దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడే రోజులు వస్తాయి. మనందరం ప్రభుని ప్రేమిద్దాం, వాక్యం చదువుదాం, ప్రార్థన చేసుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. రక్షణ లేని బిడ్డలు ఎవరు? యేసు రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఆయన నమ్మితే పరలోకం. ఈరోజు ఏ బాధలు ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏదైనా కష్టంలో ఉన్నారా? దిగులుతో ఉన్నారా? చింతలో ఉన్నారా? నిందలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ధైర్యంగా ఉండు. ఈరోజు ఈ మాటలు నీకోసం. నేను ఒక్క మాట చదువుతాను, వినండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చినను నువ్వు దానికి భయపడవు. నోటి మాట, కొంతమంది మాట్లాడితే గాయాలైతే కదండి. నీ ఇంట్లో నీ శత్రువులు, నీ చుట్టుపక్కల వారు, నీకు లేచిన వారు, వారి మాటలు, వారి ప్రవర్తన, నీ భర్త ప్రవర్తన, నీ భార్య ప్రవర్తన, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఆఫీసులో, పోనీ నీ సేవలో, నీ సంఘంలో, కుటుంబంలో, అనుదిన జీవితంలో ఎన్నో నొప్పులు, ఎన్నో గాయాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు, ప్రళయం వచ్చిన. ఎందుకంటే ఆయన చాటు చేస్తాడట ఆ మాటల నుంచి. నీ మీద పడుతున్న ప్రతి మాట అయినా, నీ మీద నీ గాయము నుంచి, నీకు ఎదురవుతున్న చేదు నుంచి, నీ గాయము, నొప్పి, వేదన నుండి నేను నిన్ను చాటు ఆ వేదన, నొప్పి, గాయము నుండి అది నిన్ను అంటకుండా అది నీకు వస్తున్నప్పుడు నిన్ను చాటు చేస్తాడట. భయపడకు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. భయపడకు. నీ గాయము నుండి, నీ యొక్క బాధ నుండి, నీ వేదన నుండి నేను నిన్ను చాటు చేసేదను. ఈరోజు వాగ్దానం. భయపడకు. నీకు కలిగిన గాయము, నీకు కలుగు గాయము నుండి, బాధ నుండి, నొప్పి నుండి నేను నిన్ను చాటు చేయదును. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి, స్తుతించు. ఆ మాట నాకు కావాలా, అది నా కోసమే. దేవుడు తప్పక నీకు విడుదలిస్తాడు. ధైర్యంగా ఉండండి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాట అందరి జీవితాలు నెరవేర్చిన గాక. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, అనేక మంది గాయాలతో, నిందలతో, అవమానాలతో, పోరాటాలతో, అబద్ధ మాటలతో, మోసములతో నలిగిన వారిని చాటు చేయి. ప్రళయం నుండి తప్పించు, రోగం నుండి తప్పించు, వ్యాధి నుంచి తప్పించు, కోర్టు కేసు నుండి విడిపించు, మంత్రతంత్ర శక్తుల నుంచి విడిపించు, అబద్ధ మాటల నుంచి విడిపించు, అన్యాయం, అక్రమం, నష్టము, శత్రువు నుంచి విడిపించి తప్పించి చాటు చేయి ప్రభా. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి భద్రపరిచి వారున్న కట్ల నుంచి విడుదల, భయం నుండి విడుదల దయచేయమని. అయ్యా, ఏ కుటుంబాలు, ఏ శోధనను తొలగించండి. మా దేశాన్ని రక్షించి దేశ ప్రజలకు సమాధానం, సస్యశ్యామలంగా మా దేశం, మా ప్రజలు, మత సామరస్యం అన్నీ ఉండాల. దైవజనుల బిడ్డల్ని మీరు కంచి వేసి కాపాడయ్యా. అయ్యా, సంఘాలను రక్షించు, ప్రజల్ని రక్షించు, రోగముల నుంచి విడిపించు, వ్యాధి నుండి విడిపించు. ఎవరైతే ఈరోజు మ్యారేజ్ ఆ కుటుంబాన్ని దీవిస్తూ వర్ధల చేయ ప్రభు, ఎవరిది బర్త్డేని వారిని బ్లెస్ చేస్తున్నాం. ఈ కల్వరి పరిచర్ని, గాయములు, నొప్పులు, బాధల నుంచి విడిపించి ఒక గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టి తోడై ఉండమని అందరినీ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? నమ్మండి, విశ్వసించండి. మరి అద్భుతంగా 4వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5:30కి శంషాబాద్ బేగం ఇండియా గార్డెన్స్ కూరగాయల మార్కెట్, శంషాబాద్ కూరగాయల మార్కెట్ దగ్గర అద్భుతంగా బేగం ఇండియా గార్డెన్స్ శుక్రవారం 4వ తారీఖు సాయంత్రం 5:30కి మీటింగ్. శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ పాల్గొందండి. ప్రతి సాటర్డే బెల్లంపల్లిలో మీటింగ్ జరుగుతుంది. శనివారం పాల్పొంది ఆదివారం ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ 3 ఆరాధనలు కుటుంబాలకు వచ్చి హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ పాల్పొందండి. రెండవదిగా 7, 8, 9, 10 మీ అందరికీ తెలుసు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉజ్జీవ మహాసభలు. కుటుంబాలుగా రండి, దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 11, 12, 13 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు. మనందరం ప్రార్థించి దేవుని సన్నిధిని అనుభవించుటకు దేవుడు మీ అందరిని నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.